హాయ్ ఫ్రెండ్స్, రాగి సంగటి, వంకాయ మిరపచారు, చిర్రాకు ఫ్రై చేస్తున్నాము. మా ఊర్లో చిర్రాకు అంటాం, మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మిరపచారు కోసం 5 మిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 2 రెబ్బలు కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత వంకాయ డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకొని నల్లగా అయ్యేంతవరకు మార్చుకోవాలి. తర్వాత టమాటా పెట్టుకోవాలి, అది కూడా నల్లగా ఫ్రై పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలి. తర్వాత ఇప్పుడు మిరపచారు ఎనుక్కుందాం ఫ్రెండ్స్. మిరపచారు కోసం ఒక డబ్బాలో ఫ్రై చేసుకున్న మిరపకాయలు, కొంచెం చింతపండు వేసి, ఉప్పు, కొంచెం వాటర్ వేసి ఎనుక్కోవాలి. ఎనుక్కున్న తర్వాత దాంట్లో కాల్చుకున్న వంకాయ పైన పొట్టంతా తీసుకోవాలి. తీసిన తర్వాత ఆ వంకాయని మిరపచారులో వేసుకోవాలి. అలాగే టమాటా కూడా పైన పొట్టంతా తీసి వంకాయ మిరపచారులో వేసుకోవాలి. అవి రెండు కూడా ఎనుక్కోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. తెల్లగడ్డ కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి బాగా ఎనుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ మిరపచారు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా అమ్మ చేత చేపించుకుంటాను. తర్వాత సంగటి కోసం పక్కన సంగటి పెట్టుకోవాలి. అది ఉడుకుతున్న తర్వాత మనం చిర్రాకు ఫ్రై చేసుకోవాలి. చిర్రాకు ఫ్రై కోసం వాటర్లో ఉప్పు, వాటర్ వేసి ఉడికించుకోవాలి. చిర్రాకు ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా పిండేసి తాలింపు కోసం నూనె వేసి ఉల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కొబ్బరి, ఎండుమిరపకాయలు, అల్లం, తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఆ పొడి వేసుకొని చిర్రాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చిర్రాకు ఫ్రై చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సంగటి ఉడికిపోయింది, అది ఎనుక్కోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఎంత బాగా ఎనుకుతుందో. తర్వాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సంగటి. నేనైతే ఎప్పుడు ఇంతే ఇలా సంగటి వేసుకొని మధ్యలో గుంతలాగా చేసుకొని మిరపచారు దాంట్లో వేసుకొని తింటాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ మిరపచారు, సంగటి అంటే. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగుంది, చాలా